కింది వానిలో గోదావరి నదికి ఉపనది ఏది? ఏ మంజీరా, బి ప్రాణహిత, సి మానేరు, డి పైవన్ని. ఆన్సర్ ఈస్ డి పైవన్ని. కింది వానిలో కృష్ణానదికి ఉపనది ఏది? ఏ మూసి, బి డిండి, సి పాలేరు, డి పైవన్ని. ఆన్సర్ ఈస్ డి పైవన్ని. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నదులు ఏ వైపుకు ప్రవహిస్తాయి? ఏ తూర్పు వైపుకు, బి ఉత్తరం వైపుకు, సి దక్షిణం వైపుకు, డి పశ్చిమ వైపుకు. ఆన్సర్ ఈస్ ఏ తూర్పు వైపుకు. దక్షిణ గంగ అని ఏ నదిని పిలుస్తారు? ఏ కృష్ణ, బి గోదావరి, సి పెన్నా, డి ప్రాణహిత. ఆన్సర్ ఈస్ బి గోదావరి. గోదావరి నది జన్మస్థలం ఏది? ఏ త్రయంబకేశ్వరం, బి బాలాఘాట్, సి సాత్పురా శ్రేణులు, డి మహాబలేశ్వరం. ఆన్సర్ ఈస్ ఏ త్రయంబకేశ్వరం. గోదావరి నది తెలంగాణలో సుమారు ఎన్ని కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది? ఏ 450, బి 560, సి 600, డి 700. ఆన్సర్ ఈస్ సి 600. గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ నిర్మించబడింది? ఏ బోధన్, బి పోచంపాడు, సి కందుకుర్తి, డి కాళేశ్వరం. ఆన్సర్ ఇస్ బి పోచంపాడు. గోదావరి నదికి అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహిత నది ఎంత శాతం పరివాహక ప్రాంతం కలిగి ఉంది? ఏ 25.23%, బి 31.34%, సి 34.87%, డి 41.64%. ఆన్సర్ ఇస్ సి 34.87%. కింది వానిలో వేసవి కాలంలో ఎండిపోయే నది ఏది? ఏ మంజీరా, బి మానేరు, సి ప్రాణహిత, డి కిన్నెరసాని. ఆన్సర్ ఈస్ ఏ మంజీరా. మహారాష్ట్రలో మంజ్రా అని ఏ నదిని పిలుస్తారు? ఏ మంజీరా, బి ఇంద్రావతి, సి ప్రాణహిత, డి మానేరు.
ఆన్సర్ ఈజ్ ఏ మంజీరా. ఏ నది నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి దగ్గర హరేంద్ర బాసర నదిలో కలుస్తూ త్రివేణి సంగమం ఏర్పరుస్తూ గోదావరి నదిలో కలుస్తుంది? ఏ మానేరు, బి ప్రాణహిత, సి కిన్నెరసాని, డి మంజీరా. ఆన్సర్ ఈస్ డి మంజీరా. నిజాం సాగర్ డ్యాంను తెలంగాణలోని కామారెడ్డి జిల్లాల్లో ఏ గ్రామాల మధ్య మంజీరా నదిపై నిర్మించారు? ఏ అచ్చంపేట, బి బంజపల్లె, సి 1 మరియు 2, డి పోచంపాడు. ఆన్సర్ ఈస్ సి 1 మరియు 2. సింగూర్ రిజర్వాయరు ఏ జిల్లాలో మంజీరా నదిపై నిర్మించారు? ఏ సంగారెడ్డి, బి నిజామాబాద్, సి నాగర్ కర్నూల్, డి ఆదిలాబాద్. ఆన్సర్ ఈస్ ఏ సంగారెడ్డి. నిజామాబాద్, మెదక్ జిల్లాల యొక్క ప్రధాన త్రాగునీటి వనరు ఏది? ఏ గోదావరి నది, బి మంజీరా నది, సి కృష్ణా నది, డి మూసీ నది. ఆన్సర్ ఈస్ బి మంజీరా నది. సిరిసిల్ల కొండల్లో జన్మించి 128 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తూ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ వద్ద గోదావరిలో కలుస్తున్న నది ఏది? ఏ ప్రాణహిత, బి శబరి, సి దిండి, డి మానేరు. ఆన్సర్ ఈస్ డి మానేరు. కింది వాటిలో ఏ ఆనకట్టను రాజన్న సిరిసిల్ల జిల్లాలో నర్మల గ్రామ సమీపంలో నిజాం కాలంలో నిర్మించారు? ఏ ఎగువ మానేరు ఆనకట్ట, బి మధ్య మానేరు ఆనకట్ట, సి నిజాం సాగర్ ఆనకట్ట, డి దిగువ మానేరు ఆనకట్ట. ఆన్సర్ ఈస్ డి దిగువ మానేరు ఆనకట్ట. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో సగటు వార్షిక వర్షపాతం ఎంత? ఏ 797 మిల్లీమీటర్లు, బి 846 మిల్లీమీటర్లు, సి 955 మిల్లీమీటర్లు, డి 1055 మిల్లీమీటర్లు. ఆన్సర్ ఇస్ బి 846 మిల్లీమీటర్లు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో సగటు వార్షిక వర్షపాతం ఎంత? ఏ 1055 మిల్లీమీటర్లు, బి 1363 మిల్లీమీటర్లు, సి 1433 మిల్లీమీటర్లు, డి 1588 మిల్లీమీటర్లు. ఆన్సర్ ఈస్ డి 1588 మిల్లీమీటర్లు. కింది వాటిలో కడెం నదిపై గల జలపాతం ఏది? ఏ కుంతాల, బి పొచ్చెర్ల, సి గాయత్రి, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ.
కడెం నది ఏ జిల్లాలోని బోధ్ మండలం నుంచి మొదలవుతుంది? ఏ ఆదిలాబాద్, బి యాదాద్రి భువనగిరి, సి కరీంనగర్, డి సిద్దిపేట. ఆన్సర్ ఇస్ డి సిద్దిపేట. పెద్దవాగు నది మొత్తం పరివాహక ప్రాంతం ఎంత? ఏ 4000 చదరపు కిలోమీటర్లు, బి 5000 చదరపు కిలోమీటర్లు, సి 6000 చదరపు కిలోమీటర్లు, డి 7000 చదరపు కిలోమీటర్లు. ఆన్సర్ ఇస్ సి 6000 చదరపు కిలోమీటర్లు. కింది వాటిలో ఏ నది సింకరం వద్ద తూర్పు కన్మల్లో పుట్టి కోలాబ్ నదిగా మారుతుంది? ఏ కృష్ణ, బి శబరి, సి ప్రాణహిత, డి గోదావరి. ఆన్సర్ ఈస్ బి శబరి. కింది వాటిలో గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ఏది? ఏ మంజీరా, బి ప్రాణహిత, సి శబరి, డి పెన్గంగా. ఆన్సర్ ఈస్ బి ప్రాణహిత. పెన్గంగా, వార్ధా, వెన్గంగా నది యొక్క మిశ్రమ జలాలను అందిస్తున్న నది ఏది? ఏ ప్రాణహిత, బి మంజీరా, సి గోదావరి, డి మానేరు. ఆన్సర్ ఈస్ ఏ ప్రాణహిత. తెలంగాణ రాష్ట్రంలోని ఏ నది భారతదేశంలో 7వ అతిపెద్ద ఉప పరివాహక ప్రాంతం కలిగిన నదిగా ఉంది? ఏ గోదావరి, బి మంజీరా, సి ప్రాణహిత, డి సీలేరు. ఆన్సర్ ఈస్ సి ప్రాణహిత. ప్రాణహిత జల విద్యుత్ ప్రాజెక్టు ఏ ఏ రాష్ట్రాల సరిహద్దు కౌతాల, సిర్పూర్, కాగజ్ నగర్ సమీపంలో ఉంది? ఏ తెలంగాణ, బి మహారాష్ట్ర, సి 1 మరియు 2, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఇస్ సి 1 మరియు 2. ప్రాణహిత నది సరస్వతి నదితో కలిసి ఎక్కడ త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది? ఏ పోచంపాడు, బి కందకుర్తి, సి బోధన్, డి కాళేశ్వరం. ఆన్సర్ ఈస్ డి కాళేశ్వరం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏ నదిపై కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది? ఏ ప్రాణహిత, బి దిండి, సి పాలేరు, డి మున్నేరు. ఆన్సర్ ఈస్ ఏ ప్రాణహిత. కృష్ణా నది ఎక్కడ పుట్టింది? ఏ త్రయంబకేశ్వరం, బి అరుణాచలం, సి మహాబలేశ్వరం, డి అనంతగిరి కొండలు.
ఆన్సర్ ఈస్ సి మహాబలేశ్వరం. కృష్ణానది యొక్క మొత్తం పొడవు సుమారు ఎంత? ఏ 1400 కిలోమీటర్లు, బి 1550 కిలోమీటర్లు, సి 1600 కిలోమీటర్లు, డి 1700 కిలోమీటర్లు. ఆన్సర్ ఈస్ ఏ 1400 కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది నారాయణపేట జిల్లాలో ఏ గ్రామం వద్ద ప్రవేశిస్తుంది? ఏ పానగల్, బి తంగడి, సి కొడంగల్, డి కొల్లాపూర్. ఆన్సర్ ఈస్ బి తంగడి. ఈ కింది వాటిలో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవహించే నది ఏది? ఏ మంజీరా, బి ప్రాణహిత, సి దిండి, డి పాలేరు. ఆన్సర్ ఈస్ సి దిండి. తెలంగాణ రాష్ట్రంలో మూసీ నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? ఏ హైదరాబాద్, బి రంగారెడ్డి, సి నల్గొండ, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. కృష్ణానది కుడిగట్టు ఉపనదులు ఏవి? ఏ పంచగంగ, బి తుంగభద్ర, సి ఘటప్రభ, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. కృష్ణానది ఎడమగట్టు ఉపనదులు ఏవి? ఏ మూసి, బి దిండి, సి పాలేరు, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. మీనాంబరం అని ఏ నదిని అంటారు? ఏ దిండి, బి హలియా, సి పాలేరు, డి మూసి. ఆన్సర్ ఈస్ ఏ దిండి. మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ కొండల్లో ఉద్భవించి ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో విలీనం అయ్యే నది ఏది? ఏ భీమా, బి దిండి, సి పాలేరు, డి ఇంద్రావతి. ఆన్సర్ ఈస్ బి దిండి. కృష్ణానది యొక్క పరివాహక ప్రాంత వైశాల్యం ఎంత? ఏ 2,58,948 చదరపు కిలోమీటర్లు, బి 2,70,154 చదరపు కిలోమీటర్లు, సి 2,90,122 చదరపు కిలోమీటర్లు, డి 3,20,629 చదరపు కిలోమీటర్లు.
ఆన్సర్ ఈస్ ఏ 2,58,000 చదరపు కిలోమీటర్లు. కృష్ణా నది బేసిన్ యొక్క జల సంబంధ పరిశీలన కేంద్రాలు ఎన్ని? ఏ 42, బి 47, సి 53, డి 59. ఆన్సర్ ఈస్ సి 53. కృష్ణా నది బేసిన్ యొక్క వరద సూచిక కేంద్రాలు ఎన్ని? ఏ 4, బి 5, సి 7, డి 9. ఆన్సర్ ఈస్ డి 9. మున్నేరు నది ఎక్కడ జన్మించి వరంగల్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహిస్తూ కృష్ణా జిల్లాలోని ఏటూరు వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది? ఏ మహబూబాబాద్, బి అనంతగిరి కొండలు, సి సిరిసిల్ల కొండలు, డి చెన్నాపురం. ఆన్సర్ ఈస్ ఏ మహబూబాబాద్. ఏ నది జనగామ జిల్లాలోని దక్షిణ చానాపురంలో ప్రారంభమై సూర్యాపేట, ఖమ్మం జిల్లాల మీదుగా ప్రవహిస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది? ఏ మున్నేరు, బి పాలేరు, సి దిండి, డి ఇంద్రావతి. ఆన్సర్ ఈస్ బి పాలేరు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పుట్టి పడమటి వైపు ప్రయాణించి కర్ణాటక రాష్ట్రంలోని భీమాలో కలిసే నది ఏది? ఏ పాలేరు, బి కాగ్నా, సి తుంగభద్ర, డి మున్నేరు. ఆన్సర్ ఈస్ బి కాగ్నా. ఏ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువ అడవులు ఉండడం వలన విస్తారంగా వర్షాలు కురుస్తాయి? ఏ ఇంద్రావతి, బి తుంగభద్ర, సి కృష్ణ, డి గోదావరి. ఆన్సర్ ఈస్ ఏ ఇంద్రావతి. మూసీ నదికి ఉపనది ఏది? ఏ పాలేరు, బి హలియా, సి వైరా, డి ఆలేరు. ఆన్సర్ ఈస్ డి ఆలేరు. ముచికుంద నది అని ఏ నదిని పిలిచేవారు? ఏ పాలేరు, బి మున్నేరు, సి మూసీ, డి ఇంద్రావతి. ఆన్సర్ ఈస్ సి మూసీ. మూసీ నదిపై గల ప్రధాన రిజర్వాయర్లు ఏవి? ఏ ఉస్మాన్ సాగర్, బి హిమాయత్ సాగర్, సి నాగార్జున సాగర్, డి 1 మరియు 2. ఆన్సర్ ఈస్ డి 1 మరియు 2. కృష్ణా నది ఉపనదుల్లోకెల్లా అతి పెద్ద నది ఏది? ఏ తుంగభద్ర, బి మూసీ, సి పంచగంగ,
డి మున్నేరు. ఆన్సర్ ఈస్ ఏ తుంగభద్ర. తుంగభద్ర నది యొక్క పరివాహక ప్రాంత వైశాల్యం ఎంత? ఏ 10,409 చదరపు కిలోమీటర్లు, బి 25,256 చదరపు కిలోమీటర్లు, సి 45,753 చదరపు కిలోమీటర్లు, డి 71,417 చదరపు కిలోమీటర్లు. ఆన్సర్ ఇస్ డి 71,417 చదరపు కిలోమీటర్లు. కృష్ణా నది సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? ఏ 945 మీటర్లు, బి 1,337 మీటర్లు, సి 1,441 మీటర్లు, డి 1,526 మీటర్లు. ఆన్సర్ ఈస్ బి 1,337 మీటర్లు. గోదావరి నది సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఏ 707 మీటర్లు, బి 884 మీటర్లు, సి 945 మీటర్లు, డి 1,067 మీటర్లు. ఆన్సర్ ఈస్ డి 1,067 మీటర్లు.